ఉద్యోగం మరియు జీవనోపాధి కోసం ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ సమయంలో నేను నిశ్శబ్దంగా నీ సన్నిధిలోకి వచ్చాను. నా శ్వాసను నీవే ఇచ్చావు. నా జీవనానికి ఆధారమైనవాడివి నీవే అని అంగీకరిస్తున్నాను ప్రభువా. ప్రభూ, ఈ లోకంలో జీవించడానికి పని అవసరం. నా కుటుంబాన్ని పోషించడానికి ఆదాయం అవసరం. కాని ఈరోజు నా చేతుల్లో కాదు. నా పరిస్థితులు కూడా నా నియంత్రణలో లేవు అని తెలుసుకొని పూర్తిగా నీ మీదే ఆధారపడుతున్నాను. తండ్రి, ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు, వెళ్ళిన ఇంటర్వ్యూలు, పూర్తి కాని ఆశలు, అన్నింటినీ నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను. నా హృదయంలో వచ్చిన భయం, నిరాశ, ఆందోళన ఇప్పుడే నీ నామంలో విడిచిపెడుతున్నాను ప్రభువా. నీ వాక్యము చెబుతోంది, యెహోవా నా కాపరి, నాకు ఏ లోటు ఉండదు. ఆ వాక్యాన్ని నమ్ముతూ నా జీవితంలో లోటు లేకుండా నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభూ, నాకు సరిపోయే ఉద్యోగాన్ని సరైన సమయంలో సరైన చోట నీవే తెరిచే ద్వారంగా ఇవ్వుము. మనుషులు మూసిన ద్వారాలను చూసి నేను వెనుకడుగు వేయకుండా నీవు తెరిచే ద్వారాన్ని ధైర్యంగా అడుగుపెట్టే కృప ఇవ్వుము. నా చేతుల పనిని ఆశీర్వదించు ప్రభువా. నేను చేసే ప్రతి ప్రయత్నంలో నీ జ్ఞానం, నీ దిశానిర్దేశం ఉండనివ్వు. నా మాటలు ఇంటర్వ్యూలో జ్ఞానంగా మారనివ్వు. నా ప్రవర్తనలో నీవు ప్రతిఫలించనివ్వు. ప్రభూ, జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఈ సమయంలో నా విశ్వాసం తగ్గిపోకుండా కాపాడు. ఈ ఆలస్యం తిరస్కారం కాదు, నీ సిద్ధమైన సమయం కోసం తయారీ అని అర్థం చేసుకునే హృదయం నాకు ఇవ్వుము. నా కుటుంబ అవసరాలను నీకు తెలుసు ప్రభువా. బిల్లులు, అప్పులు, బాధ్యతలు అన్నింటినీ నీవే మోయగలవాడివి. ఈరోజు మాకు కావలసిన ఆహారము ఇవ్వుము అని నేర్పినట్లే ఈరోజు కావలసిన ఆదాయాన్ని కూడా నీవే సమకూర్చుము. ప్రభూ, నా జీవితంలో ఉద్యోగం మాత్రమే కాదు, శాంతి, సంతృప్తి, గౌరవం కూడా ఉండాలని కోరుతున్నాను. నా పని ద్వారా నిన్ను మహిమపరచే అవకాశాన్ని ఇవ్వుము. ఈ ప్రార్థనను నా శక్తితో కాదు, నీ కృపతోనే ముగిస్తున్నాను ప్రభువా. నీవు చేయగలవాడివి, నీవు చూసుకుంటావని నమ్ముతున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.